త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నగరంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటే అది ఖమ్మం జిల్లా నుండే మొదలవుతుందని, ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క అవకాశం ఇవ్వాలని అన్నారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రభారీగా రాష్ట్ర పార్టీ నియమించిన తర్వాత మొదటిసారి ఈరోజు ఖమ్మంకు రావడం జరిగింది. మీ అందరి ద్వారా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి, భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఎంతవరకు ఉంది, ఎందుకు ఉండకూడదు అనేటువంటి విషయాలను సౌకర్యంగా 20 జెడ్పీటీసీలు, 288 ఎంపీటీసీలు, 5 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రతి బూత్లో సంపర్క కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రారంభించబోతున్నాం. జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా 30 సంవత్సరాల ఆర్గనైజేషన్లో నేను పనిచేసినప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఖమ్మం జిల్లాకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా నేనే ఇన్ఛార్జిగా ఉన్నాను. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రత్యేకంగా ఆ రోజు కూడా నేను పనిచేయడం జరిగింది. ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. మార్పుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా పాలన జరుగుతుంది దేశం.